పురుషుల ఉన్న ప్రతి రంగం వారికి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార ఎందులో ఉన్నా అందులో మీదే జయం. నక్షత్ర ప్రకారము చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచరించడం, సంవత్సరారమ నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్ర బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద, సంవత్సరారం నుండి కార్తీక మాసం బహుళ వరకు రాహువేద కలుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి సంవత్సరారంభం నుండి ఆషాఢ బహుళం వరకు నైదన తారయందు కేతు, కార్తీక బహుళం నుండి జన్మతారయందు రాహు కలుగుతుంది మరియు రాహువేద కలుగుతుంది. విశాఖ వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. కావున ఆయా సమయంలో కుజ శని గురువులకు శాంతి చేసుకుంటే చాలు. మీ లక్కీ నెంబర్ 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి గ్రహాలకి కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పి గతంని గుర్తు తెచ్చుకోవడం కంటే కూడా రాబోయే భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది చాలా ఇవ్వడానికి. గెట్ రెడీ. చాలా అద్భుతాన్ని సాధించబోయే తులారాశి మిత్రులారా, ఇక మీదట మీ జీవితంలో అన్ని మేలు జరగాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థన చేసి, ఎందుకంటే మీరు చాలా సమస్యలు అనుభవించారు, అవన్నీ కూడా తొలగిపోతుంది. సంతోషంగా ఉండబోతున్నారు. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను చక్కగా వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో. ఇంకనూ మీ సమస్యలని తొలగి ఐశ్వర్యంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను తెప్పించుకొని వేసుకోండి. చాలా ఆరోగ్య